తెలుగు మహిళా దినోత్సవం సందర్భంగా వీరు చేసినటువంటి చాలా గొప్ప ప్రయోగం ఇది. భారత సంస్కృతిలో ఒక విశిష్ట స్థానం ఉంది మహిళకి. ఒక గృహిణిగా, తల్లిగా, చెల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మహిళని సత్కరించడం చాలా ముఖ్యం, ధర్మం. అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మేయా వాళ్ళు చాలా అభినందనీయం. మరి సినిమా మహిళా అవార్డ్స్ అనేది ఒక కొత్త ప్రయోగం నిజంగా. మరి వాళ్ళ అన్ని రంగాల్లో, సినిమా రంగంలో, వివిధ రంగాల్లో, సినిమాలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మరి వీళ్ళందరికీ కూడా పురస్కరించడం, సత్కరించడం మన ధర్మం. ఆ యొక్క ధర్మాన్ని వీళ్ళు మరి ముందుకు తీసుకొచ్చి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ప్రతి ఒక్క విషయంలో వారికి కావాల్సినటువంటి చైతన్యం నేను ఇస్తానని సభాముఖంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం కల్పించిన మీకు. మహిళా అవార్డ్స్ ఫంక్షన్కి నాంది పలికిన స్నేహితులందరికీ మనసా వాచ కర్మణ కృతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎంతోమంది ప్రొడ్యూసర్స్, మహిళల్లో మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాగే విజయనిర్మల గారు లాంటి మంచి మహిళా దర్శకులు ఉన్నారు. ఆర్టిస్ట్ చెప్పక్కర్లేదు, ఒక సావిత్రి గారి గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోదు. ఇలాగ ఎంతోమంది ఇంక్లూడింగ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పి లీల గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అలాంటి అంజలిదేవి గారి దగ్గర నుంచి ఈనాటి దిల్ రాజు గారి సినిమా అంజలి వరకు చూస్తే ఎన్నో రంగాల్లో మహిళలు అందించిన సినిమా రంగానికి ముఖ్యంగా, అలాగే టీవీ రంగానికి, ఏ రంగానికైనా పురుషులకి మేమేమాత్రం తక్కువ కావని వాళ్ళు అందించిన సేవలు, దాన్ని గుర్తులో పెట్టుకుని దానికి ఒక ప్రతిభ అవార్డ్స్ అని ఇవ్వటం అనేది నిజంగా అందరం సంతోషించాల్సిన విషయం ఇది. దీంట్లో పాలు పంచుకునే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు నేను అందరితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను మగవాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు ఎక్కువ, ఆడవాళ్ళకి ఒకటికి రెండే ఉంటాయి అలా అని నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటానండి. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే సినిమా మహిళా అవార్డ్స్ అంటే మా అవార్డ్స్. చాలా థ్యాంక్స్ అండి. మాకు కోసం ఒక అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇది మీరు ప్రతి సంవత్సరం చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు సక్సెస్ఫుల్గా ఉన్న ఆడవాళ్ళు లేడీస్కి అవార్డ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మా రమేష్ పుప్పాల గారు కానీ, హీరోలు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి, మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డ్స్ గురించి ఇట్స్ అ వెరీ యూనిక్ ఐడియా అండ్ అందరినీ కాంగ్రాచులేట్ చేస్తున్నాను, దోస్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ ఇట్ టు ఫోకస్. అండ్ ముఖ్యంగా మూగ మనసులు టీం, నిర్మాత అన్సారీ అండ్ డైరెక్టర్ మహేష్ అండ్ ఎంటైర్ టీం. నేను మూగ మనసులు ఈ కొత్త మూగ మనసులు పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను. సో కాకినాడలో షూటింగ్ జరిగింది అండ్ మొత్తం యూత్ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ పిక్చర్ అయినా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ స్క్రిప్ట్ని బాగా క్రిస్ప్గా పెట్టి ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా చక్కగా చేశారు. అండ్ బట్ అఫ్ కోర్స్ పాత మూగ మనసుల పిక్చర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పిక్చర్ గురించి మేబీ నెక్స్ట్ ఆడియో ఫంక్షన్లో మనం మాట్లాడవచ్చు. ఈరోజు ఈ ఒక అవార్డ్స్కి వాళ్ళు ముందుకు రావడం అండ్ ఈ ఒక అవార్డ్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ని అండ్ డైరెక్టర్ని, ఎంటైర్ టీమ్ని ముందు నేను థ్యాంక్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి దీనికి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ 23rd ఇట్స్ గోట్ బి అ గ్రేట్ డే అండి. ఫస్ట్ మార్కులు వీళ్ళు కొట్టేశారు, ఎందుకంటే తర్వాత ఎవరు చేస్తారో అది వేరే విషయం, కానీ ఫస్ట్ మార్క్ వీళ్ళు చేసి హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మహిళలు కూడా ఏంటంటే ఇది డెఫినెట్లీ ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. చాలామందికి ఏంటంటే సినిమాలో లేడీ టెక్నీషియన్స్ గురించి అంతగా తెలియదు. అంటే జనరల్గా ఏంటంటే డాన్స్ వరకే వాళ్ళకి తెలుసు, బట్ ఎడిటింగ్ కానీ, ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, కెమెరా కానీ, మిగతా విషయాల్లో కూడా మహిళలది వాల్యూ ఎంత ఉన్నదనేది బహుశా ఈ ఒక అవార్డ్స్లో అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వచ్చి పనిచేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఆన్ ద హోల్
I once again thank everybody and wishing this function a grand success. Thank you. ఫస్ట్ టైం అమ్మని గుర్తించాను ఈరోజు. మహిళా అవార్డ్స్ అని అంటే నార్మల్గా అన్ని అవార్డ్స్ చేస్తూ ఉంటాను, చాలా అవార్డ్స్. సో ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అని అంటాను. అంటే మహిళ అంటే ఎవరండి? మన అమ్మ కన్నా ఇంకెవరు సృష్టిలో గొప్ప ఉన్నారు మనకి? సో మనకు అమ్మ రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన వచ్చిందండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ఈ మోగ మనసుల టీం వీళ్ళతో డిస్కస్ చేస్తే తప్పకుండా మంచి ఐడియా అండి, మనం కలిసి చేద్దాం, మేము కూడా సపోర్ట్ ఉంటాం అంటే, లేదు మనం అంతా చిన్నపిల్లలం కదా, కొంచెం పెద్ద అయినా ఎవరైనా ఉండాలి మనకి అంటే, మేము మామూలు రమేష్ కుప్పాల్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అద్భుతమైన ఆలోచన, తప్పకుండా ఈ ఇయర్ కాదు ఎవ్రీ ఇయర్ మీరు ఈ ఈవెంట్ చేయాలి, దానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, నేనున్నాను మీ వెనక అని ఫస్ట్ భుజం తట్టిన వ్యక్తి రమేష్ కుప్పాల. అతనికి చాలా ధన్యవాదాలండి. అండ్ ఈవెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తండి, ఈ సినిమా మహిళా అవార్డ్స్ నాటి నుంచి నేటి వరకు అంటే ప్రత్యేకంగా మహిళలు మన సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి వాళ్ళు సక్సెస్ అయ్యి, అంటే మామూలుగా ఏ ఫీల్డ్లోనైనా కొంచెం ఈజీ ఉంటుంది వాళ్ళు సక్సెస్ అవ్వడం, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం, చాలా కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వాళ్ళు సక్సెస్ అవుతారు. అటువంటి సక్సెస్ అయిన ఉమెన్స్ అందరినీ మనం సన్మానించాలి. వాళ్ళ కష్టాన్ని అంతటిని నివృత్తి చేయడానికి వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఇచ్చి మనం చేద్దాం మనందరం. వాళ్ళకు ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ అలా మనం అందరం కలిసి మీడియా ప్రముఖులందరూ దీనికి చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. ఇది ఇయరే కాదండి, ఎవ్రీ ఇయర్ అత్యంత అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా చేస్తామని ఈరోజు సభాముఖం మీకు చెప్తున్నానండి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలండి. ధన్యవాదాలు. మోగ మనసులు అనేటువంటి ఆనాటి మోగ మనసులు నాగేశ్వరరావు గారు, జమున గారు, అలాగే కొత్త టీం, మేము కూడా మా కొత్త టీంని ఎంతలా ప్రోత్సహించి ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఒక న్యూ టీంని ఎంతలాగా ప్రోత్సహించి ఎంతలా ఇచ్చేసినందుకు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇదే మహిళా అవార్డ్స్ 23rd మేము ఈవెంట్ చేస్తున్నాం. మహిళలందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాం.